యేసు నిన్ను ప్రేమించును, నీ బాధలన్నీ తొలగించును. యేసు నిన్ను ప్రేమించును. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన వందనాలు, మీకు శుభములు కలుగును గాక. ప్రియ దేవుని ప్రజలారా, ఈ వీడియో మీరు చూస్తున్నారు. నేను బైక్ పై వెళ్తున్నాను. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ ప్రాంతానికి వెళ్తున్నాను అనే విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, ప్రియ దేవుని ప్రజలారా, మా ప్రాంతం నుండి కొన్ని గ్రామాలు దాటుకుంటూ ఒక కొండ మీదికి నేను అక్కడికి వెళ్ళి ఆ కొండ మీద నేను ప్రార్థన చేసుకుంటానండి. ఎత్తైన రాళ్ళు, చెట్లు, చేమలు, జంతువులు, పక్షులతో నిండినటువంటి ప్రదేశం అండి. చాలా వరకు అక్కడికి మనుషులైతే ఎక్కువ శాతం రారు. అందుకనే నా దేవుడి ప్రజలారా, నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుంది గనక చాలా సంవత్సరాల నుండి నేను ఆ ప్రాంతానికి వెళ్తాను. ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, మందిరంలో చేసుకుంటాను, కుటుంబంతో కలిసి చేసుకుంటాను, ఒంటరిగా చేసుకుంటాను. అలాగే ఇలా ఏకాంతమైన ప్రదేశానికి వచ్చి బైకుని అక్కడ పార్కింగ్ చేసి నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రియ దేవుడి ప్రజలారా, మీరు ఒక్కసారి వీడియోని చివరి వరకు మీరు చూడండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే నా దేవుడి ప్రజలారా, మీరు చూస్తున్నారు, ఇప్పుడు నేను ప్రార్థన చేసుకునే ప్లేస్ని నేను మీకు చూపిస్తాను, రండి. చాలా కొద్ది దూరం నడిచిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు చూడండి, చెట్లు, రాళ్ళు, రప్పలతో నిండినటువంటి ప్రదేశం అండి. ప్రార్థన చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం అండి. చాలా బాగుంటుంది, ఏకాంతంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటుంది. అందుకనే నేను అక్కడికి వెళ్తాను. దేవుని ప్రజలారా, నేను ఈ ప్రాంతానికి చాలా సంవత్సరాల నుండి నేను వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినప్పటి నుండి ఈ ప్రాంతానికి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను. నేను ఎందుకు ఇంట్లో చేసుకోవచ్చు కదా, మందిరంలో చేసుకోవచ్చు కదా. అయితే నా దేవుడి ప్రజలారా, చాలామంది అంతకుముందు ఒక వీడియో పెట్టినప్పుడు చాలా ఓవరాక్షన్ అని రకరకాలుగా మాట్లాడారు. అయితే నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, ఎవరో మనల్ని పొగడాలి, ఎవరో మనల్ని గణపరచాలని కాదు, కానీ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందాలి. దేవుడే గణపరచబడాలి. దేవుడు ఒక్కడే మహిమ ఘనతలకు అర్హుడు కనుక నా దేవుడి ప్రజలారా, ఏదో మనుషులు చూసి నన్ను ఏదో గొప్పగా పొగడాలని కాదు, కానీ ఈరోజు నా దేవుడి ప్రజలారా, ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఒకప్పుడు యవనస్తుడు చాలా ఎంతో భక్తితో, వైరాగ్యంతో దేవుని ప్రేమించేవారు. ఈరోజు చేతిలో సెల్ ఫోన్ వచ్చినప్పటి నుండి ప్రపంచాన్ని చూస్తున్నారు, పాపానికి దగ్గర అయిపోతున్నారు, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో దూరంగా ఉంటున్నారు. అందుకనే చూడండి, నేను ప్రార్థన చేసుకునే స్థానం దగ్గరికి వచ్చాను. పక్కన చెప్పులు విడిచిపెట్టడం జరిగింది, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడం జరిగిందండి. ఆ ప్లేస్లో నేను మోకరిస్తున్నాను కదా, ఈ ప్లేస్లో నేను నాకు వీలున్నప్పుడు, సమయం ఉన్నప్పుడు సమయాన్ని సెట్ చేసుకొని మరి ఇక్కడికి వచ్చి నేను వ్యక్తిగతంగా ఉపవాసంతో, కన్నీటితో, ఎన్నో వేదనలు, కష్టాలు, సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. మీరు చూస్తున్నారు నేను ప్రార్థన చేసుకున్నటువంటి ప్రదేశాన్ని. ప్రియ దేవుడి ప్రజలారా, నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, నా జీవితంలో నేను ఎన్నో కోల్పోయి, ఎన్నో నష్టపోయి, చాలా నిందలు, శ్రమలు, అవమానములు నా జీవితంలో నేను పడినప్పుడు, నన్ను ఓదార్చేవారు లేనప్పుడు, నన్ను బలపరిచేవారు లేనప్పుడు, ఆదరించేవారు లేనప్పుడు, ఈ ప్రశాంతమైన వాతావరణంలోనికి, ఈ ప్రదేశంలోనికి వచ్చి, కొండ మీదకి వచ్చి నేను దేవుడి సన్నిధిలో కొన్ని గంటలు ప్రార్థించినప్పుడు వెంటనే అద్భుతాలు నేను చూశాను. దేవుడికి స్తోత్రం. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూశాను, ఎన్నో మహత్కార్యాలు చూశాను, చాలా బలమైన కార్యాలు చూశాను. అదే కాదండి, చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడాడు. మీరు చాలామంది అనుకోవచ్చు, ఇక్కడ ప్రార్థన చేస్తేనే దేవుడు మాట్లాడతాడా అని చాలామంది అనుకోవచ్చు. దేవుడు ఎక్కడైనా మన ప్రార్థన వింటాడు, ఎప్పుడైనా వింటాడు. ఆయన నిరంతరము మనతో ఉంటాడు. కానీ మనమే నిరంతరం దేవుడితో ఉండము గనక ఆయనతో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇంటి దగ్గర ఉంటే, మందిరంలో ఉంటే ఎవరో ఒకరు వస్తుంటారు, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. కనుక ప్రార్థనలో
ఎదగాలి, దేవుని స్తుతించాలి, ఆయనను ప్రేమించాలి. అదే కాదండి, అనేక ఆత్మలు నశించిపోతున్నారు. అనేకులు త్రాగుబోతులు, దొంగలు, మాంత్రికులు, వ్యభిచారులు, దొంగలు అనేకులు నశించిపోతున్నారు. చేతబడి చేసేవాళ్ళు, చెల్లంగి క్రియలు చేసేవారు అనేకులు మారు మనసు పొందాలని దేశం కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు, రాజకీయ నాయకుల కొరకు, మతోన్మాదుల కొరకు, దైవజనుల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, వారి కుటుంబాలలో క్షేమం, నెమ్మది, ఆదరణ కొరకు, వారి అక్కరల అవసరతలు తీర్చబడటం కొరకు దేవుడు విస్తారమైన మందిరాలు కట్టించబడాలి. చివరి క్షణాల్లో అనేకులు యవనస్తులు దేవుని కొరకు లేవనెత్తబడాలి. దేవుడి స్వార్థ పరిచర్యలో దేవుని కొరకు ప్రాణం పెట్టేవారు కావాలి, దేవుని కొరకు నమ్మకమైన పనిచేసేవారు కావాలి అని ప్రార్థన చేసుకుంటానండి. అదే కాదండి, అనేకులు రకరకాల బాధలు, కన్నీళ్ళు, వ్యాధులు, రోగముల చేత, బలహీనతల చేత సతమతమవుతున్నారు కనుక నా దేవుడు ప్రజలారా, దేవుడు వారిని విడిపించాలి, దేవుడు వారిని విడిపించాలి, దేవుడు వారిని బ్రతికించాలి, దేవుడు వారిని కాపాడాలి, దేవుడు వారిని స్వస్థపరచాలి, దేవుడు వారిని సాక్షులుగా నిలబెట్టాలి. అదే కాదండి నా దేవుడు ప్రజలారా, అనేకులు దేవుని స్వార్థను ప్రకటించాలి, క్రీస్తు రాజ్యమును కట్టాలి అనేది నా ప్రయాస. అందుకనే ఎక్కువ దేవుడితో ఉండడం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం. అనేకులు నశించిపోతున్నారు, అనేకుల జీవితాలలో శాంతి, సమాధానం, నెమ్మది లేదు. దేవుని నమ్మారు, ఆయన సన్నిధికి వెళ్తున్నారు, కానీ అరకొర ప్రార్థనలు, చిన్న చిన్న ప్రార్థనలు, దానివల్ల ఏం పొందుకుంటారు? ఏం అద్భుతాలు చూస్తారు? ఏం ఆశ్చర్య కార్యాలు చూస్తారు? ఈరోజు చాలామంది దేవుని నమ్మారు, కానీ శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య ప్రేమ, సమాధానం, నెమ్మది, ఆదరణ లేనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే వారి జీవితాలలో ప్రభువు లేక, ప్రభువుకి అవకాశం ఇవ్వక, ఏదో ప్రార్థనకు వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశంభాగం ఇస్తున్నాం, మంచిదే, నేను కాదనట్లేను, ఎవరినో విమర్శిస్తలేను. కానీ నా దేవుడి ప్రజలారా, మనం దేవుడితో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? అసలు మనం దేవుడికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం? అసలు దేవుడి ఆజ్ఞని మనం ఎంతవరకు పాటిస్తున్నాం అని మనల్ని మనం విమర్శించుకోవాలి. దేవుడి ప్రజలారా, వ్యక్తిగతంగా ప్రార్థించుకున్నప్పుడు మొదటిగా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం, మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం. మనకి ఏదైనా అక్కరల అవసరతలు ఉన్నప్పుడు ప్రభువు తీరుస్తాడు, మనం నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తాడు. మనం ఆయనతో గడిపినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు లోతైన విషయాలు, ముందు జరగబోయే విషయాలు దేవుడు తెలియజేస్తాడు. నా జీవితంలో నేను ఇలా ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థించినప్పుడు పెద్ద పెద్ద గొప్ప రాజకీయ నాయకులు చనిపోయేది ముందు ప్రభు తెలియజేశాడు. రాబోయే రోజులలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, రాబోయే దినాలలో పరిస్థితులు ఎలా ఉంటాయో, క్రైస్తవుల పరిస్థితులు ఎలా ఉంటాయో, వారి జీవిత పరిస్థితులు ఎలా ఉంటాయో, వారి బ్రతుకులు ఎలా ఉంటాయో దేవుడు నాకు తెలియజేశాడు. అందుకనే నా దేవుడి ప్రజలారా, నేను పడిపోకుండా దేవుళ్ళు ఎదగడానికి, అనేకులను దేవుని వైపు నడిపించడానికి నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నానండి. అది అసలైనటువంటి విషయం. అదే కాదండి, ఈరోజు చాలామంది యవనస్తులు కూడా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యవనస్తులు ఎక్కువ సెల్ ఫోన్లో గడుపుతున్నారు, స్నేహితులతో గడుపుతున్నారు, వ్యర్థమైన సినిమాలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైన అల్లరికి సంబంధించిన ఆటలు, పాటలు, లోకానుసారమైనటువంటి భక్తి. క్రైస్తవులు కూడా అన్యజనులకు వారికి తేడా అంటూ ఏమి లేదండి. పరిస్థితులన్నీ మార్చబడ్డాయి. కొంతమంది అయినా రక్షింపబడతారేమోనని, కొంతమంది అయినా ఒకప్పుడు మొదటి భక్తి చేశారు. ప్రకటన 2:2లో ఆయన అంటారు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో మారు మనసు పొందుకొని ఆ మొదటి క్రియలు చేయము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని ఆయన తీసివేస్తానంటాను. చూడండి నా దేవుడి ప్రజలారా, మొదట్లో ఉన్న భక్తి లేదంట, మొదట్లో ఉన్న ప్రేమ లేదంట. అందుకనే నువ్వు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయమంటాడు. అంటే మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు చాలా మందిలో లేదు, మొదట ఉన్న భక్తి లేదు, మొదట ఉన్న విశ్వాసం లేదు, దాన్ని వదిలేస్తున్నారు. కారణం ఏంటి? శోధనలే కావచ్చు, శ్రమలే కావచ్చు, నిందలే కావచ్చు, కష్టాలే కావచ్చు, కన్నీళ్ళే కావచ్చు, అప్పులే కావచ్చు, ఏదో పిల్లలు పుట్టలేదని ఎన్నో రీజన్స్ చాలా ఉన్నాయి. కానీ నా దేవుడి ప్రజలారా, మనం ఎప్పుడైతే దేవుడికి లొంగిపోతామో, ఎప్పుడైతే ఆయన పాదాల చెంత ప్రార్థించడం మొదలు పెడతామో, మన జీవితంలో నేను ఖచ్చితంగా చెప్పగలను, అద్భుతాలు మనం చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. ఎన్నోసార్లు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి తాళం వేస్తానన్నటువంటి పరిస్థితులు, ఎంతమందిని మనుషుల సహాయం కోరినా ఇస్తానన్న వాళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులలో, నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు, చంపితే నన్ను చంపు, బ్రతికిస్తే నన్ను బ్రతికించు, లేకుంటే నాకు సహాయం అన్న చేయి అని ఆయన సన్నిధిలో ఇలా ప్రార్థించినప్పుడు, నేను ఇంటికి వెళ్ళక మునిపే దేవుడు నాకు చాలాసార్లు నాకు కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని, డబ్బులను వెతుక్కుంటూ నా ఇంటికి తీసుకొచ్చాడండి. ఇదే కాదు, కోమలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు కూడా ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించాడు. విడిపోయే భార్య భర్తల కొరకు కూడా ప్రార్థన చేస్తే దేవుడు వారిని కలిపాడు. అదే కాదండి, పిల్లలే పుట్టరు అని డాక్టర్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులకు కూడా డాక్టర్ల రిపోర్ట్లను దేవుడు తారుమారు చేసి అద్భుతాలు చేశాం. ఇలాంటివి నేను ఎన్నో చూశానండి నా ఎదుట.
నేను కూడా చచ్చిపోయిన వ్యక్తిని దేవుడు నన్ను బ్రతికించాడు. నా కుటుంబంలో మా తండ్రి గారు ఉన్నటువంటి తల్లి గారు, అన్నయ్య, ఇంకో అన్నయ్య, వదిన, ఇంతమంది చచ్చిపోయినా కానీ నేను బ్రతికున్నానంటే కేవలం దేవుడి కృప, దేవుడి దయ వల్లనే నేను ఈరోజు బ్రతికున్నాను. నా ప్రాణ స్నేహితుడి ప్రార్థన. అందుకనే నా దేవుడి ప్రజలారా, ప్రార్థన మనం చేస్తే ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది, ప్రార్థన మనల్ని విడిపిస్తుంది, ప్రార్థనే మనల్ని నడిపిస్తుంది, ప్రార్థనే మనల్ని దీవిస్తుంది. ఆ ప్రార్థన పరలోకం నుండి దేవుని ఆశీర్వాదాలు పొందుకునేలాగున చేస్తుంది. దేవుడి కృపకు మన వారసులం అయ్యేంతటువంటి బలమును మనకి ఇస్తుంది. కనుక ఎవరైతే ప్రార్థిస్తారో వారు పడిపోరు. ఎవరైతే ప్రార్థిస్తారో గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చూస్తారు. ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉంటారో బలమైన కార్యాలు చేస్తారు. ఆ దేవుడి ప్రజలారా, క్రీస్తు కొరకు నేను బ్రతకాలని తీర్మానాన్ని తీసుకున్నాను. కనుక మీరు కూడా దేవుని కొరకు బ్రతకండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. మీరు బలమైన విశ్వాసులుగా మీరు ఎదగాలి. ఈరోజు చాలామంది దేవుడికి దూరం అయిపోయి, స్నేహంలో పడిపోయి, ప్రేమలో పడిపోయి, పాపంలో పడిపోయి, వ్యభిచారంలో పడిపోయి, రకరకాల అలవాట్లకు బానిసలైపోయి, త్రాగుడికి అలవాటు అయిపోయి, దేవుడు దూరం అయిపోయి, ప్రార్థన ఏదోలే ప్రార్థన ఏముంది చర్చికి వెళ్ళా ఏముందిలే అన్నట్టు అనుకుంటున్నారు. కానీ నా దేవుడి ప్రజలారా, నేను ఒక్కసారి హృదయపూర్వకంగా దేవుని ప్రేమించు, హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను పాటించు, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో నువ్వు కన్నీటితో ఉపవాసంతో ప్రార్థించు. నీ విచారములన్నింటిని కొట్టివేసి ఆయన నీకు నూతన ఆనందమును, నూతన శక్తిని, నూతన బలమును అనుగ్రహిస్తాడు. నువ్వేం పోగొట్టుకున్నావో, ఏం నష్టపోయావో, ఏం కోల్పోయావో అవన్నీ దేవుడికి తెలుసు. దేవుని విడిచిపెట్ట మాకు పరిస్థితులు ఎలా ఉన్నా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. చాలామంది సంఘాలను, సేవకులను, విశ్వాసాలను దేవుడు దీవించాలని నా ప్రార్థన. మా కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా